హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు మష్రూమ్ కర్రీ చేస్తున్నానండి. మష్రూమ్ కర్రీ తయారు చేసే విధానం చూద్దాం. నేను 1/2 kg మష్రూమ్స్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ మష్రూమ్స్ని ఒక బౌల్లో వాటర్ వేసుకొని బాగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న మష్రూమ్స్ని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ప్లేట్లో పెట్టుకున్న మష్రూమ్స్ని మళ్ళీ బౌల్లో వేసుకోవాలి. మష్రూమ్స్కి మట్టి లేకుండా నీట్గా క్లీన్గా చేసుకోవడానికి ఒక గ్లాసు బియ్యం పిండి కానీ లేక గోధుమ పిండి కానీ ఏవైనా పిండిలు వేసుకోవచ్చండి. నేనైతే ఒక గ్లాస్ బియ్యం పిండిని వేసుకుంటున్నాను. ఇలా వెట్టగా ఉన్నప్పుడే బియ్యం పిండిని బాగా కలుపుకోవాలండి. చూసారు కదండి, ఇలా బాగా కలుపుకుంటున్నప్పుడే మనకు నీట్గా కనిపిస్తున్నాయి కదా. ఇలా బాగా కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న మష్రూమ్స్ని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మష్రూమ్స్ని ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న మష్రూమ్స్ని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి ముక్కలను వేసుకోవాలి. ఒక ముక్క దాల్చిన చెక్క, 2 యాలకులు, 2 లవంగాలు, 1 టీ స్పూన్ సోప్ కూడా వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మూత తీసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. మష్రూమ్ కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. బాగా వేపుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా ముద్దను వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. మసాలా కూడా వేగిన తర్వాత తగినంత ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ను వేసుకోవాలి. బాగా వేపుకోవాలి. మష్రూమ్స్ బాగా ఉడకడానికి ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. మూత తీసుకొని బాగా కలుపుకొని మష్రూమ్స్ బాగా ఉడకడానికి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీసుకొని నీళ్లు బాగా ఇంకేంత వరకు బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత తీసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. సింపుల్గా అండ్ ఈజీగా రెడీ అయిపోయే మష్రూమ్ కర్రీ రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.